అన్నయ్య, అబ్బాయి పట్నం నుంచి వచ్చాడు. నన్ను దాన్ని తనతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. తను కూడా వెళ్ళిపోవాలని రాత్రంతా అరిచి గోల చేసింది. ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదన్నయ్య. నువ్వైనా దాన్ని సర్ది చెప్పన్నయ్య. నువ్వు నాకు తోడబుట్టిన వాడివిరా, నీకేమైనా చెప్పగలను. నీ భార్యకి నేనెలా చెప్తానురా? పైగా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మనం కలిసి ఉండాలని వాళ్ళ కోరికల్ని కాదండం మన స్వార్థం అవ్వదు. ఇంతకాలం మనం కలిసి ఉన్నాం కదరా. అయినా ఎక్కడి దాకా వెళ్తున్నాం? హైదరాబాద్కేగా. పండగలకు కలుసుకుందాంలే. అమ్మా, ఈ లంగా ఓనీలు కూడా పెట్టు. పట్నం వెళ్తే ఈ లంగా ఓనీలు ఎందుకే? అది అక్కడ పెట్టనబ్బా. అలా ఖాళీగా కూర్చోపోతే ఆడు బ్యాగులు చదువుతున్నాడు. ఎల్లో చెయ్యిగా. అమ్మా, ఇప్పుడు ఆ పరుపాది ఎందుకు ప్యాక్ చేసావే? అబ్బా, ఎవరినొస్తే పడుకోవడానికి ఉంటుందని సర్దేనరా. అక్కడ ఉన్నాయని చెప్పాను కదా. బట్టల మటుకే సదమన్నాడక్క, మిగతా అన్ని అక్కడ కొన్నాడంట. అక్కడికి వెళ్ళి చూసుకుని ఏమైనా తక్కువైతే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరితో అయినా పంపిది గాని. ఇంకోసారి ఆలోచించి జ్యోతి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఏం చేస్తాం? ఇక్కడుండి ఏం చేస్తున్నావు? కలిసి ఉంటారండి. అయిన వాళ్ళతో సొంత ఊళ్ళో కలిసి ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం మాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలీదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరుండే ఇంట్లో నుంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి ఎవరికి కఠినంగా అనిపించవండి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకే దొరకదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం అంటే సూట్ కేసు సర్దుకొని బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి వెళ్ళాక తిరిగి రావాలనిపిస్తే 1000 మెట్లు దిగాలండి. ఊళ్ళోంచి ఎవరైనా వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని బస్ స్టాండ్ దాకా పరిగెత్తు బతిమాలతారని విన్నాను ఆయన. ఇప్పుడు సొంత తమ్ముడే వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళ ముందు ఎలా బతుకుతారు? బాగా సెటిల్ అయ్యి అమ్మా నాన్నని సిటీ తీసుకెళ్ళి చూసుకుందాం అనుకుంటున్నాం. ఇట్స్ రియలీ నైస్. కానీ వాళ్ళకి అమ్మా నాన్నలతో సమానమైన అన్న వదుల దగ్గర నుంచి విడతీస్తున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు వారానికి ఒకసారి శనాధారాలు వచ్చి చూడొచ్చు. రాత్రి వాల్వో బస్ ఎక్కితే పొద్దున్న దిగేంత దూరం. కానీ వాళ్ళు నీతో పాటు వచ్చేస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కూడా రాలేనంత దూరం పెరుగుద్ది. అన్నదమ్ములు ఇద్దరు 40 ఏళ్ళగా కలిసి ఉన్నారు. 40 years ఈజ్ రియలీ సంథింగ్. మనం చూస్తూనే ఉండాలి కానీ ఇంకా 40 ఏళ్ళు కలిసే ఉంటారు. చూస్తున్నాం బాస్, బాగుంటుంది. మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను ఏమనుకోపాకండి సార్. మొన్న 4 రోజులు ఇక్కడే భోంచేశాను. మీ అందరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది. నాన్న, పెద్ద పంటకి 3 రోజులు ముందే వచ్చారా? అలాగే అమ్మా. అందరం చక్కగా ఇక్కడే చేసుకుందాం ఏంటి? తప్పకుండా వస్తానులే. నువ్వేం టెన్షన్ పడుకో, నేను సెట్ చేస్తాను. నాకు తెలుసు మావయ్య, నువ్వు జమ్ము. ఓకేనా? ఓకే, కన్ఫర్మ్. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? ఏంటి కాదు, ఇటు చూడు. ఇదిగో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే
నేను చెప్పేది నీకు. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను ఎవరైనా తోడుగా నన్నే వస్తారా మావయ్య. ఇది కదా రే భద్రపడి. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను ఎవరైనా తోడుగా వస్తారా నన్ను కాదు నన్ను కాదట మావయ్య. చేతులు అదే చెప్పా ఇక్కడ నుంచో. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను ఎవరైనా వస్తారా బాబు నువ్వు వెళ్ళేదాకా తోటకి వెళ్తానే ఉంటది, తోడుగా వెళ్ళు. సుమతక్క బాగున్నావా బాగున్నాను చారు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను కోర్స్ అంతా అయిపోయిందా? అయిపోయింది నమస్తే బాబు. నమస్కారం అండి. కూరగాయలు కొత్త రకంగా పండించే టెక్నిక్ నేర్చుకున్నాను, ట్రై చేద్దాం. గోరింటాకు కావాలి సుమతక్క, బాగా ఎర్రగా పండాలి, బాగా ఎర్రటి మొగుడొచ్చేలా పండాలి. మొత్తం కోసేసుకోచారు, మ్, ఎలాగో మొక్కలన్నీ తీసేస్తున్నావు. రేపు ఊరొదిలి పట్నం వెళ్ళిపోతున్నావు. అదేంటక్క సడన్ గా? నిన్నే ఊర్లోకి మినిస్టర్ వచ్చాడంట. ఈ పొలమంతా కావాలంట. కుదరదని ఎంత బతిలాడుకున్నా వినలేదు. మామయ్యని కొట్టారు కూడా. రేపు పొద్దున్నే వచ్చి ఎంతో కంతిచ్చి కాగితాల మీద సంతకాలు పెట్టించుకెళ్తామన్నారు. అందుకే పట్నం వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నాం. నీకేం కావాలంటే అది తీసుకెళ్ళమ్మా. త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. చనిపోయిన వాళ్ళ ఆయన మీతో పాటు ఇక్కడే పుట్టి పెరుగుంటాడు. మీకు కూడా బాగా పరిచయం ఉండి ఉంటుంది. అలాంటోడు ఊరు వదిలేసి ఎక్కడికో బార్డర్కి వెళ్ళి మన కోసం యుద్ధంలో చనిపోయాడు. అయ్యో పాపం అంట తప్ప మనం వీళ్ళ కోసం ఏం చేయలేం. అయినా సరే ఎవరిని సాయం అడగకుండా వచ్చిన డబ్బులతో పొలం కొనుక్కొని కూరగాయలు అమ్ముకొని బతుకుతుంటే ఎవడో గన్నయ్య పొలం అడిగాడని పేపర్లు పట్టుకుని వచ్చేటి వింటరా. ఎలాండి త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. పిల్లల్ని లోపల తీసుకెళ్ళండి అమ్మా. కొత్తగా వచ్చిన నాకేళ్ల గురించి చెప్తుంటే గొంతు తడబడుతుంది. ఏళ్ల తరబడి చూస్తున్నారు, కొంచెం కూడా పాపం అనిపించట్లేదురా? నేను ఇక్కడే ఉంటాను, పొలం ఇక్కడే ఉంటుంది. పేపర్ నా చూసుకోవచ్చు. వీడియో ఉన్నాడా లేదా డౌట్. అస్సలు కదలట్లేదు. ముందు ఎక్కడికన్నా తీసుకెళ్ళి చూపించండి. ఎవడు ఈ ఊర్లో మన వాళ్ళను కొట్టే ధైర్యం ఎవరికుందిరా? ఊర్లోకి ఒకడు వచ్చాడు. ఊరిని దత్తత తీసుకునేదో చేస్తున్నాడు. ఊర్లో నువ్వు చూసిన మార్పు వాడు చేసిందే. డబ్బు ఎక్కువైన పిచ్చోడనుకున్నాను. మనకెదురొచ్చే మొనగాడు అనుకోలేదు. బుద్ధుందా నీకు? ఎవడో కొత్తోడొచ్చి ఊళ్ళో సెటిల్ అయి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? ఎక్కడుంటాడు వాడు? వెంటనే మామిడి తోటకు తీసుకురండి. వాడి సంగతి చూడాలి నేను. బాబు నీకోసం శశి వచ్చి వెళ్ళాడు బాబు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళ మామిడి తోటకు రమ్మని చెప్పాడు. మీరు వస్తేనే పంపిస్తానని చారుని కూడా తీసుకెళ్ళిపోయాడు బాబు. పిల్లదే ఉందిలేరా, మనం వెళ్ళి బతిమాలి కాళ్ళమే పడితే 2 కొట్టో 2 తిట్టో దాన్ని ఎలాగైనా వదిలిపెడతాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళటం మాత్రం చాలా ప్రమాదం బాబు. దయచేసి అన్నీ సర్దుకుని నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపో.